అది ఆగస్టు 10, 1991 శనివారం ఉదయం వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్స్బర్గ్ షెరటన్ హోటల్ ఇప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. సమయం ఉదయం 12:30. హోటల్ హౌస్ కీపింగ్ సిబ్బందిలో ఒకరైన బార్బరా బ్యామన్ గది నెంబర్ 517 శుభ్రం చేయడానికి వెళ్ళింది. తలుపు తట్టింది. లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బహుశా గెస్ట్ నిద్రపోతున్నాడేమో అనుకుంది. తన దగ్గర ఉన్న మాస్టర్ కీతో తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టింది. గది నిశ్శబ్దంగా ఉంది. బాత్రూమ్ తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఆమె అటువైపు చూసింది. అంతే. చనిపోయిన వ్యక్తి పేరు జోసెఫ్ డానియల్ కాలసోరా. అందరూ అతన్ని డానీ అని పిలుస్తారు. వయసు 44 ఏళ్ళు. వృత్తిరీత్యా అతను ఒక ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. గదిని పరిశీలించారు. అక్కడ ఎలాంటి పెనుగులాట జరిగిన ఆనవాళ్ళు లేవు. తలుపులు లోపల నుండి లాక్ చేసి ఉన్నాయి. టేబుల్ మీద ఒక సూసైడ్ నోట్ కనిపించింది. టు మై లవ్డ్ వన్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ప్రియమైన వారికి దయచేసి నన్ను క్షమించండి అని రాస్తుంది. కేసు చాలా క్లియర్గా కనిపించింది. స్థానిక కరోనర్ వెంటనే తీర్పిచ్చారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య. ఇక్కడే అసలు కథ మొదలైంది. పోలీసులు దీన్ని ఎంత త్వరగా సూసైడ్ అని తేల్చేశారో డానీ కుటుంబ సభ్యులు అంత గట్టిగా ఇది మర్డర్ అని వాదించారు. ఎందుకంటే అక్కడ కనిపించిన దృశ్యంలో కొన్ని వింతలున్నాయి. మొదటిది, అతని మణికట్టు మీద ఉన్న ఘాట్లు. అవి మామూలు ఘాట్లు కాదు. ఎముకలు తెగిపోయేంత లోతుగా దాదాపు 12 సార్లు కోయబడ్డాయి. ఒక మనిషి తనకు తానుగా అంత దారుణంగా అన్నిసార్లు కోసుకోవడం సాధ్యమైన. రెండవది, డానీ రక్తం చూడగానే కళ్ళు తిరిగి పడిపోయే రకం. చిన్న గాయం అయితేనే విలువెల్లాడిపోయే వ్యక్తి ఇంతటి భయంకరమైన పని ఎలా చేస్తాడు? అన్నిటికంటే ముఖ్యమైనది అతని ప్రవర్తన. డానీ డిప్రెషన్లో లేడు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు కూడా తను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతను తన స్నేహితులతో, నేను ఒక పెద్ద కథను ఛేదించబోతున్నాను, ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అవుతుంది అని చెప్పాడు. డానీ ఒక సాధారణ కథ కోసం వెళ్ళలేదు. అతను ఒక రాక్షసుని నిద్రలేపాడు. అతను వెతుకుతున్న రాక్షసుడి పేరు ది ఆక్టోపస్. పోలీసులు ఆత్మహత్య అని చెప్పడానికి కారణం ఆ గదిలో ఎవరూ లేకపోవడం. కానీ ఆ గదిలో ఉండాల్సిన కొన్ని వస్తువులు మాత్రం మాయమయ్యాయి. డానీ ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒక అకార్డియన్ ఫైల్ని తీసుకెళ్లేవాడు. అందులో అతని సంవత్సరాల తరబడి సేకరించిన సాక్ష్యాలు, పేర్లు, ఫోటోలు ఉండేవి. అతను చనిపోయిన గదిలో ఆ ఫైల్ లేదు. అతని నోట్స్ మాయమయ్యాయి. కేవలం ఆ సూసైడ్ నోట్ మాత్రమే మిగిలింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే డానీ కుటుంబానికి కనీసం సమాచారం ఇవ్వకుండానే పోలీసులు అతని మృతదేహాన్ని ఎంబాల్మ్ చేశారు. ఎంబాల్మ్ చేయడం అంటే రక్తాన్ని తీసేసే రసాయనాల్ని నింపడం. దీనివల్ల అతని శరీరంలో ఏదైనా విషయం ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం శాశ్వతంగా మూసుకుపోయింది. ఇది తొందరపాట లేక సాక్ష్యాలని కప్పిపుచ్చడానికి చేసిన ప్లానా? అసలు డానీ దేని గురించి పరిశోధిస్తున్నాడు? ఏ నిజం అతన్ని ఇంత దారుణంగా చావుకి బలి చేసింది? దాన్ని తెలుసుకోవాలంటే మనం కాలంలో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఒక సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళాలి. దాని పేరు ప్రామిస్. ప్రామిస్, ద ఇన్విజిబుల్ వెపన్. డానీ మరణానికి ఒక మనిషి కారణం కాదు, ఒక సాఫ్ట్వేర్. కథను అర్థం చేసుకోవాలంటే మనం 1980లకు వెళ్ళాలి. వాషింగ్టన్ డీసీలో ఇన్స్లా ఐఎన్సీ అనే ఒక చిన్న కంపెనీ ఉండేది. దాని యజమాని బిల్ హామిల్టన్. బిల్ హామిల్టన్ ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ తయారు చేశాడు. దాని పేరు ప్రామిస్, ప్రాసిక్యూటర్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆ రోజుల్లో పోలీసులు, కోర్టులు రికార్డుల కోసం పేపర్ ఫైల్స్ని వాడేవారు. ఒక క్రిమినల్ ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రానికి పారిపోతే పట్టుకోవడం కష్టమయ్యేది. కానీ ప్రామిస్ అలా కాదు. ఇది ఒక విప్లవం. ఇది లక్షలాది కేసులను ట్రాక్ చేయగలదు. నేరస్తుల కదలికలను పసిగట్టగలదు. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఓజే కళ్ళు ఈ సాఫ్ట్వేర్ మీద పడ్డాయి. ఇది మాకు కావాలి అని హామిల్టన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతా బాగానే సాగుతుంది అనుకున్నాడు హామిల్టన్. కానీ అక్కడే అసలు కుట్ర మొదలైంది. ప్రభుత్వం సాఫ్ట్వేర్ని తీసుకుంది, కానీ డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కారణం లేకుండా పేమెంట్స్ ఆపేశారు. హామిల్టన్ కంపెనీని దివాలా తీయించడమే వారి ప్లాన్. ఎందుకంటే
ఒకసారి కంపెనీ దివాలా తీస్తే ఆ సాఫ్ట్వేర్ హక్కులు ఎవరికి చెందవు. అప్పుడు దాన్ని ఉచితంగా దొంగిలించవచ్చు. హామిల్టన్ కోర్టుకు వెళ్ళాడు. న్యాయమూర్తి కూడా ప్రభుత్వం చేసింది తప్పు అని తీర్పిచ్చాడు. ఇది పక్కా మోసం అని కోర్టు చెప్పింది. కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎందుకు? ఒక్క సాఫ్ట్వేర్ కోసం ప్రభుత్వం ఇంత దిగజారి ఎందుకు ప్రవర్తిస్తుంది? ఇక్కడే డానీ కాలసారో ఎంట్రీ ఇచ్చాడు. అతను ఈ కోర్టు కేసును పరిశీలిస్తూ ఒక భయంకరమైన నిజం తెలుసుకున్నాడు. ప్రభుత్వం ప్రామిస్ సాఫ్ట్వేర్ని కేవలం కేసుల మేనేజ్మెంట్ కోసమే దొంగిలించలేదు. వారికి ప్లాన్ వేరే ఉంది. వారు ఆ సాఫ్ట్వేర్లో ఒక రహస్యమైన మార్పు చేశారు. టెక్నికల్ భాషలో దీన్ని ట్రాప్ డోర్ లేదా బ్యాక్ డోర్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే అమెరికా ఈ సాఫ్ట్వేర్ని వేరే దేశాల గూఢచారి సంస్థలకు అమ్ముతుంది. ఆ దేశాలు తమ సీక్రెట్స్ అన్ని ఇందులో దాచుకుంటాయి. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అమెరికాలో కూర్చున్న గూఢచారులు ఆ బ్యాక్ డోర్ ద్వారా ఆ దేశ రహస్యాలన్నింటినీ చూడగలరు. ఇది మామూలు దొంగతనం కాదు. ఇది ఒక గ్లోబల్ గూఢచర్యం. మిత్ర దేశాలైనా శత్రు దేశాలైనా అందరి సమాచారం అమెరికా గుప్పిట్లో ఉండాలి. బ్యాంకుల లావాదేవీలు, మిలిటరీ సీక్రెట్స్, టెర్రరిస్టుల కదలికలు అన్నీ ఈ సాఫ్ట్వేర్ ద్వారా అమెరికా కంట్రోల్లోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్లో ఒకరు ఎర్లీ బ్రియాన్. ఇతను అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ రొనాల్డో రీగన్కి అత్యంత సన్నిహితుడు. డానీకి ఈ విషయం అర్థమైంది. ఇది కేవలం ఒక కంపెనీకి జరిగిన అన్యాయం కాదు. దీని వెనుక ప్రభుత్వాలు, గూఢచారులు, మాఫియా ఉన్నాయి. అతను ఈ నెట్వర్క్కి ది ఆక్టోపస్ అని పేరు పెట్టాడు. సాఫ్ట్వేర్ దొంగతనం కేవలం ఆక్టోపస్కి ఉన్న 8 చేతుల్లో ఒక చేయి మాత్రమే. మిగతా చేతులు ఇంకా భయంకరమైన పనులు చేస్తున్నాయి. డానీకి సమాచారం ఇచ్చే సోర్సెస్ పెరిగారు. అందులో ఒక వ్యక్తి మైకెల్ రికనాయో సియిటో, ఒక సైంటిస్ట్ మరియు జీనియస్. ఇతనే డానీకి అసలైన సినిమా చూపించాడు. కానీ ఆ నిజం డానీ ప్రాణాలకే ముప్పు తెస్తుందని అప్పటికి ఎవ్వరూ ఊహించలేదు. చూడ్డానికి అతను ఒక మామూలు నేరస్తుడిలా, హిప్పీలా కనిపిస్తాడు. కానీ అతని మెదడు ఒక సూపర్ కంప్యూటర్. మైకెల్ ఒక బాల మేధావి. చిన్నప్పుడే బాంబ్స్ ఎలా తయారు చేయాలో, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా పనిచేస్తాయో నేర్చుకున్నాడు. అతను ఒక సైంటిస్ట్, కంప్యూటర్ హ్యాకర్ మరియు డ్రగ్స్ తయారు చేసే ఒక కెమిస్ట్ కూడా. డానీ ఇతన్ని కలిసినప్పుడు మైకేల్ ఒక సంచలనం చెప్పాడు. అమెరికన్ ప్రభుత్వం దొంగిలించిన ప్రామిస్ సాఫ్ట్వేర్ని మాడిఫై చేసింది నేనే, ఆ ట్రాప్ డోర్కి కోడ్ రాసింది నేనే అని చెప్పాడు. కానీ అతను చెప్పింది ఇంతే కాదు. అతను పనిచేసిన చోటు గురించి చెప్పిన విషయాలు డానీ రక్తం గడ్డకట్టేలా చేశాయి. కాలిఫోర్నియా ఎడారిలో కాబోజోన్ ఇండియన్ రిజర్వేషన్ అనే ప్రాంతం ఉంది. అమెరికాలో ఉన్నప్పటికీ ఇండియన్ రిజర్వేషన్లకి ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అక్కడ అమెరికన్ పోలీసుల పెత్తనం నడవదు. 1980లో ఈ ప్రాంతాన్ని వాకెన్హట్ అనే ప్రైవేట్ ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుంది. పైకి చూడడానికి అదొక క్యాసినో నడిపే ప్రదేశం. కానీ లోపల మైకేల్ చెప్పిన దాని ప్రకారం అక్కడ ఒక రహస్యమైన ప్రపంచం నడుస్తుంది. అక్కడ ప్రామిస్ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసేవారు. అక్కడ నైట్ విజన్ గాగుల్స్ని తయారు చేసి విదేశీ తిరుగుబాటుదారులకి అమ్మేవారు. అత్యంత ప్రమాదకరమైన ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజివ్స్ మరియు బయాలజికల్ వెపన్స్ మీద ప్రయోగాలు జరిగేవి. ఇది ఒక సినిమా కథలా అనిపించవచ్చు. కానీ డానీ దగ్గర మైకేల్ ఇచ్చిన పత్రాలు ఉన్నాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చట్టానికి దొరకకుండా పనులు చేయడానికి ఈ ఎడారిని వాడుకున్నాయి. దీన్ని డానీ ది ఆక్టోపస్ యొక్క సెంటర్గా గుర్తించాడు. మైకెల్ రికనాయసిటో చెప్పిన కథల్లో అతిపెద్ద మలుపు ఇక్కడే ఉంది. ఈ ఆపరేషన్కి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? సమాధానం డ్రగ్స్. లాటిన్ అమెరికా నుంచి డ్రగ్స్ని అమెరికాకు స్మగ్లింగ్ చేసి ఆ డబ్బుతో ఆయుధాలు కొని వాటిని ఇరాన్కు కానీ నికరాగ్వా రెబల్స్ కానీ పంపేవారు. దీన్నే చరిత్రలో ఇరాన్ కాంట్రా స్కాండల్స్ అని అంటారు. ప్రభుత్వంలోని పెద్దలకు తెలియకుండా ఇంత పెద్ద దందా నడపడం అసాధ్యం. దానికి డానీకి అర్థమైంది ఏంటంటే ప్రామిస్ సాఫ్ట్వేర్ కేవలం గూఢచర్యానికి మాత్రమే కాదు, అక్రమ రవాణా ద్వారా వచ్చిన బ్లాక్ మనీని ట్రాక్ చేయడానికి కూడా వాడుతున్నారు. డానీ ఈ విషయాలన్నీ బయట పెట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆక్టోపస్ కళ్ళు తెరిచింది. మార్చ్ 1991లో మైకెల్ రికనాయసిటో కోర్టుకి ఒక అఫిడవిట్ సమర్పించాడు. అందులో అతను ప్రామిస్ సాఫ్ట్వేర్ మాడిఫికేషన్ గురించి
ప్రభుత్వం కుట్ర గురించి వివరంగా రాశాడు. అతను డానీతో ఒక మాట అన్నాడు, నేను ఈ నిజం చెప్పిన వారం రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు చూడు. అతను చెప్పిన అక్షరాలా జరిగింది. అఫిడవిట్ ఇచ్చిన కొన్ని రోజులకే పోలీసులు మైకేల్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అది అక్రమ అరెస్ట్ అని మైకేల్ వాదించాడు, కానీ ఎవ్వరూ వినలేదు. డానీకి అప్పుడే అర్థమైంది తను ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నాడో. మైకేల్ని జైలుకు పంపావు, మరి డానీ పరిస్థితి ఏంటి? అతనికి బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. నువ్వు చాలా దూరం వచ్చేసావు, వెనక్కి వెళ్ళిపో అని అజ్ఞాత వ్యక్తులు హెచ్చరించారు. కానీ డానీ వెనక్కి తగ్గే రకం కాదు. అతను తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు. 1991 ఆగస్ట్ మొదటి వారంలో డానీ కలసోరా చాలా సంతోషంగా కనిపించాడు. అప్పటి వరకు ఉన్న భయం, ఆందోళన అతని ముఖంలో మాయమయ్యాయి. అతను తన స్నేహితులతో, నేను సాక్ష్యాలను సంపాదించేశాను, ఇక ఆక్టోపస్ కథ ముగిసినట్లే అని చెప్పాడు. అతను ఒక పుస్తకం రాయడానికి ప్లాన్ చేసుకున్నాడు. దానికి ది ఆక్టోపస్ అనే టైటిల్ పెట్టాడు. ఆ పుస్తకం ద్వారా ప్రపంచం మొత్తం అవాకయ్యే నిజాలు బయట పెడతానని నమ్మాడు. ఆగస్ట్ 8న అతను తన ఇంటి నుండి వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్సన్బర్గ్ వెళ్ళడానికి బయలుదేరాడు. వెళ్లే ముందు తన ఇంటి పని మనిషితో, నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నాను. డానీ మార్టిన్సన్బర్గ్ చేరుకున్నాడు. షెట్రన్ హోటల్ రూమ్ నెంబర్ 517లో దిగాడు. అసలు డానీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వాషింగ్టన్ డీసీకి దగ్గరగా ఉన్న అదొక చిన్న పట్టణం. సమాచారం ప్రకారం డానీ అక్కడ విలియం టర్నర్ అనే ఒక మాజీ ఇంజనీర్ని కలవడానికి వెళ్ళాడు. టర్నర్ డానీకి కొన్ని పత్రాలు ఇచ్చాడు. ఆ పత్రాల్లో ప్రామిస్ సాఫ్ట్వేర్ దొంగతనం గురించి ఆధారాలున్నాయి. కానీ డానీ ఎదురు చూస్తుంది టర్నర్ కోసం కాదు. అతను ఇంకా పెద్ద తలకాయ కోసం వెయిట్ చేస్తున్నాడు. డానీ నోట్స్లో ఒక పేరుంది, లిన్. ఆ లిన్ ఎవరు? మగాడా, ఆడవారా? అదెవరనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. శుక్రవారం సాయంత్రం డానీ హోటల్ బార్లో కనిపించాడు. సాక్షుల ప్రకారం అతను ఒక వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి చూడడానికి మిడిల్ ఈస్ట్కి చెందిన వాడిలా ఉన్నాడని కొందరు చెప్పారు. వారిద్దరి మధ్య సీరియస్గా సంభాషణ జరిగింది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక డానీ ముఖంలో రంగులు మారాయి. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న డానీ ఒక్కసారిగా ఆందోళనగా మారిపోయాడు. ఏం జరిగింది? ఆ వ్యక్తి డానీకి ఆక్టోపస్ హెడ్ గురించి చెప్పాడా, లేక డానీనే ఆక్టోపస్ వలలో చిక్కుకున్నాడని హెచ్చరించాడా? శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో డానీ తన తల్లికి ఫోన్ చేశాడు. అది వారిద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణ. డానీ గొంతులో ఎలాంటి భయం లేదు. అమ్మా, నేను అలసిపోయాను, రేపు ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అతను ఇంటికి వస్తానని చెప్పాడు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఇంటికి వస్తానని ఎందుకు ప్రామిస్ చేస్తాడు? ఆ తర్వాత అతను సమీపంలోనే ఒక కాఫీ షాప్కి వెళ్ళాడు. కాఫీ కొనుక్కున్నాడు. ఆ తర్వాత రూమ్ నెంబర్ 517కి తిరిగి వెళ్ళాడు. అదే ప్రపంచం అతన్ని సజీవంగా చూసిన చివరి క్షణం. ఆ రాత్రి ఆ గదిలో ఏం జరిగింది అనేది ఆ 4 గోడలకే తెలుసు. మరుసటి రోజు ఉదయం టబ్బాత్లో అతని మృతదేహం తేలింది. చేతి మణికట్టులు కోసి ఉన్నాయి. రక్తం నేల మీద పారుతుంది. కానీ అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, అతను ఎంతో కష్టపడి సంపాదించిన సాక్ష్యాలు, ఆ అకార్డియన్ ఫైల్, అతని నోట్స్ అన్నీ మాయమయ్యాయి. ఆక్టోపస్ తన పని పూర్తి చేసింది. డానీ మరణవార్త తెలియగానే పోలీసులు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. విచారణ పూర్తి కాకుండానే, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఎంబామ్ చేశారు. దీనివల్ల డానీ శరీరంలో ఏమైనా డ్రగ్స్ లేదా విషం ఉందా అన్న పరీక్షించే అవకాశం లేకుండా పోయింది. డానీ కుటుంబం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసులు మాత్రం తమ వాదనకి కట్టుబడ్డారు. అతను డిప్రెషన్లో ఉన్నాడు, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఒక్క ప్రశ్న మిగిలిపోయింది. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి తన చేతి నరాలను 12 సార్లు ఎందుకు కోసుకుంటాడు? తన జీవితకాల శ్రమ అయిన నోట్స్ని ఎందుకు మాయం చేస్తాడు? డానీ ఒకడే కాదు, ఈ ఆక్టోపస్ కథని ఎవరు తాకినా వారికి మరణమే మిగిలింది. డానీ చనిపోయిన కొన్ని నెలలకే ఇయాన్ స్పైరో అనే సాక్షి కూడా తన కారులో శవమై కనిపించాడు. పోలీసులు సినైడ్ పాయిజన్ అని చెప్పారు. ప్రామిస్ సాఫ్ట్వేర్ కేసుని వాదించిన న్యాయవాదులు కూడా అనుమానాస్పద స్థితిలో ప్రమాదాలకు గురయ్యారు. దీంతో జర్నలిస్టుల సర్కిల్లో ఒక భయం మొదలైంది. ఆక్టోపస్ గురించి మాట్లాడితే ప్రాణాలు పోతాయి అనే నమ్మకం బలపడింది. దశాబ్దాలు గడిచాయి. అమెరికన్ ప్రభుత్వం అనేక విచారణలు జరిపింది, కానీ ప్రతిసారి సరైన ఆధారాలు లేవు అన్న సమాధానమే వచ్చింది. కానీ డానీ కలసోరా ఓడిపోలేదు. అతను హెచ్చరించిన ప్రపంచం ఇదే. ఈరోజు మనం చూస్తున్న గూఢచర్యం, డేటా చోరీ, ప్రభుత్వాల నిఘా, ఇవన్నీ ఆనాడు ప్రామిస్ సాఫ్ట్వేర్తోనే మొదలయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ది ఆక్టోపస్ చనిపోలేదు, అది డిజిటల్ రూపంలో
ఇంకా మన చుట్టూ బతికే ఉంది. డానీ కాలసరావు ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. నిజం కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉన్నంతకాలం ఆ నిజాన్ని దాచే శక్తులు కూడా ఉంటాయి. డానీ శరీరం ఆ హోటల్ గదిలో ముగిసిపోవచ్చు, కానీ అతను అడిగిన ప్రశ్నలు ఇంకా గాల్లో తిరుగుతూనే ఉంటాయి. ఆక్టోపస్ 8వ చేయి ఎవరి మెడని చుట్టుకుందో ఎవరికి తెలుసు? నిజం ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది కదా. ఇది ది ఆక్టోపస్ మర్డర్స్ వెనుకున్న భయంకరమైన కథ. మీరేమనుకుంటున్నారు? డానీని చంపేశారా, లేక అతను ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.